హాయ్ అండి. ఇవి నచ్చాయా మీకు? ఇవి నచ్చితే ఇవి ఎలా చేశాను ఏంటి అనేది అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గానైతే చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అప్పు టాక్స్. మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కుండలకైతే ఇట్లా డిజైన్ అయితే ఫస్ట్ అయితే బార్డర్ లైన్ అయితే గీసుకొని వీడియోలో చూపించినట్టుగానైతే గీసుకున్నా నేను. మీరైతే ఇది చూస్తూ ఉండండి. సో ఫస్ట్ అయితే మేము ఎట్లా వేసేవాళ్ళం అంటే కుండలకు నార్మల్గా సున్నం ఉంటుంది కదా, సున్నం కొంచెం వాటర్లో కలిపేసి కుండలకు పెట్టిన తర్వాత అది ఆరిన తర్వాత వెంటనే ఆరిపోతుంది. ఇటు పెట్టేటప్పుడు అటు తొందరగా ఆరిపోతుంది. అవి ఆరిన తర్వాత ఒక కోడికనన్నా ఏదన్నా ఈకలు ఉంటాయి కదా, కోడికలు అయితేనే బెటర్ ఉంటాయి. కోడికల్ని ఇట్లా సన్నగా ఉన్నదైతే తీసుకొని నీట్గా వస్తుందా లేదా లైన్ అయితే డ్రా చేసుకొని నీలి కలర్ ఉంటుంది కదా, బ్లూ కలర్, ఆ బ్లూ కలర్ అయితే వాటర్లో కలుపుకొని అయితే ఇట్లా కుండ పైన ఇట్లా వేసేవాళ్ళం. సో ఇక వేరే ఊరికి కుండలు అట్లా వేసినవి తీసుకుపోతే మలిగిపోవడం కానీ, లేకపోతే వాళ్ళు ఇచ్చిన మనీకి గివ్వే ఎత్తే ఎట్లుంటుంది అని చెప్పేసి ఇప్పుడైతే కొంచెం అందరూ ఇట్లాంటివి ఇష్టపడుతురు కదా అని ఇట్లా వేయడానికి అయితే ప్రయత్నిద్దామని చెప్పేసి కలర్స్ అయితే తీసుకొచ్చిన నేను. ఇవి ఇట్లా వేయబట్టి మేము 2 years అవుతుంది. కాకపోతే ఇప్పుడు మీకైతే నేను మీతోటైతే షేర్ చేసుకుంటున్నాను అన్నమాట ఈ వీడియో. సో ఇట్లనే వేస్తాం. ఒక 1 day ముందు వైట్ కలర్ అయితే కుండలకు వేసి పెట్టుకుంటాం. ఏషియల్ పెయింట్ ఉంటుంది కదా వైట్ కలర్, అదన్నమాట. ఈ ఏషియల్ పెయింటే ఎందుకు వేస్తా వైట్ అని అంటే, ఒకవేళ వాటర్ పడ్డా ఇవి ఏంటంటే కలర్ పోకుండా ఉంటుంది. మనం ఎమర్జెన్సీ వేసుకోవాలన్నా కానీ వైట్ అయితే ఫస్ట్ ఆరి ఉంటే మంచిది కదా, అందుకని వైట్ అయితే ముందే వేసి పెట్టుకుంటాం. సో తర్వాతనైతే ఇట్లా ఇక మనకు ఎప్పుడు పెళ్ళిళ్ళు వచ్చినా ఏదైనా ఫంక్షన్ వచ్చినా ఇక నార్మల్గా అయితే పెళ్ళిళ్ళకే ఇస్తాం ఇట్లా కుండలకు డెకరేషన్. వేరే వాటికైతే కుండలు అయితే వట్టిగానే క్లీన్ చేసి ఇస్తాం కదా వాళ్ళకి. ఇక ఒక 2 పెళ్ళిళ్ళు అట్లా వచ్చినా కానీ, ఎమర్జెన్సీ ఒకవేళ వచ్చినా కానీ, ఏమన్నా పని ఉన్నా కానీ తొందరగా పెట్టచ్చే లెక్క ఉండాలని ఒక 2 పెళ్ళిళ్ళకైతే నేను వేస్తున్నాను. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన కాబట్టి ఇట్లా వేసి ఎప్పుడన్నా నేను వచ్చినప్పుడు ఫ్రీ ఉన్నప్పుడు వేసిపోతాం. మమ్మీ కూడా మెత్తది, కాకపోతే ఇట్లా ఇంత ఫాస్ట్గా ఇట్లా తొందరగా వేయరాదు, వాళ్ళకి వేరే డిజైన్స్ వస్తాయి కదా, అందుకని నేనైతే ఇట్లా వేసిపోతా. ఒక్కొక్క కుండలకి ఒక్కొక్క రకంగా అన్నమాట. ఏది వేసినా కానీ బోత సేమ్ ఉండాలన్నమాట. 2 కుండలకు సేమ్ డిజైన్ అయితే ఉండాలి. అలాగే కంచుళ్ళు చిప్పలు ఉంటాయి కదా వాటికి కూడా, అండ్ ఒక గరిగె బుడ్డి దేనిది దానికే ఇక అట్లా వేసుకోవాలి. గరిగె బుడ్డికి డిఫరెంట్ అయినా నో ప్రాబ్లం, కానీ ఈ 2 పెద్ద కుండలకు మాత్రం సేమ్ ఉండాలి. ఫస్ట్ మనం వాటితో నార్మల్గా కోడికలతో వేసే వాటికైతే బాషింగాలు అని ఉంటాయి. బాషింగాలు అయితే వేసేవాళ్ళం. కాకపోతే ఈ పెయింట్ తోటి అట్లా బాషింగాలు వేసేసరికి లుక్ అయితే కరెక్ట్గా ఉండదు. అందుకని నేనైతే మొత్తం అయితే ఇట్లా పెయింట్ వేస్తున్నా. సో చూడండి, ఇక ఏమంటారు, కాలం మారుతుంది కాబట్టి మనం కూడా మారాలన్నట్టుగా వాళ్ళకు ఇచ్చే మనీకి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనిపించాలి మనం కుండలు పెడితే అని చెప్పేసి ఇట్లనైతే వేద్దామని అయితే అనుకున్నా నేను. సరే ఈ థాట్ వచ్చిన తర్వాత మమ్మీ తీసుకొద్దామని తీసుకొచ్చిన కలర్స్ అయితే ఇవైతే మనకు 25 రూపీస్ అట్లా ఒక కలర్ పడుతుంది. ఒక కలర్ తోటి ఒక 25 రూపీస్ పెట్టి తెచ్చుకున్నామంటే చాలా కుండలకే వేసుకోవచ్చు మనం. ఇక ఫ్రీ ఎప్పుడు ఉంటే అప్పుడైతే ఇట్లా వేసుకుంటాం. పెళ్ళిళ్ళు మాకైతే నర్సింగపూర్ అండ్ మూడపల్లి, ఇంకా గోస్కులపల్లి, అనంతపల్లి, ఇవైతే ఈ ఊర్లకైతే సప్లై చేస్తాము. ఏమన్నా పెళ్ళిళ్ళైనా ఏం ఫంక్షన్స్ అయినా ఎవరి ఇల్లులు వాళ్ళకే ఉంటాయి. సంఘం తరపున అయితే మాట్లాడుకుంటారు. కొన్ని ఊర్లలో ఎట్లా అంటే ఇట్లా వేలం పాట లెక్క వాడతారు అన్నట్టు. ఎక్కువ ఎవరైతే వత్తాసు పలుకుంటారో వాళ్ళకు ఊరు వస్తుంది అని అంటారు. మా అమ్మ వాళ్ళ ఇంటికన్నా అయితే అట్లా కాదు. ఇక పెద్ద పాలు ఉంటాయి, చిన్న పాలు ఉంటాయి. పాల ప్రకారం అయితే సంఘంలో వాళ్ళైతే పంచుకుంటారు. పంచుకున్న తర్వాత ఎవరి ఇల్లులు వాళ్ళకే ఒక స్లిప్లో రాసుకున్న తర్వాత ఒక్కసారి వాళ్ళు వెళ్ళిరంటే ఇక మన ఇల్లు వీళ్ళకే ఉందని ఇంకొకసారి ఈజీ అయిపోతుంది కదా, అట్లా వెళ్తారన్నమాట. ఎవరింటికి వచ్చినా కానీ మీ ఇంటికాడ ఉందా, నేను మీ ఇంటికాడ ఉందా అని అయితే ఫోన్లు చేసుకుంటారు. ఒకసారి అయితే వాళ్ళకి తెలిసిపోతే ఇక నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈజీగా వస్తారు. అట్లా ఊరైతే పంచుకుంటారు. ఒకవేళ మా ఇల్లు వేరే వాళ్ళ ఇల్లు మేము పెట్టిననైతే దండు ఉంటుంది. అందుకని లిస్టులో కరెక్ట్గా మంచిగా చూసుకొనే పెట్టాలన్నమాట. సో ఫైనల్లీ అయితే ఇట్లా ఉంటుంది లుక్. దీనికైతే ఇట్లా వేసినా ఇంకొక దానికి ఇంకో రకంగా అట్లనైతే వేస్తాము. ఇక్కడ వేరే డిజైన్ కనిపిస్తుంది కదా, ఈ డిజైన్ కూడా మీరు ఫుల్ వీడియో కావాలంటే నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి.
చెక్ చేయండి. అయితే నేను వైట్ పెయింట్ ఎప్పుడు వేసాను, ఎలా వేసాను, మేము అసలు కుండలు ఎక్కడి నుంచి తీసుకొస్తాము, ఎంత రేట్ పెట్టి తీసుకొస్తాము అనేది అయితే మీరు అదొకవేళ తెలుసుకోవాలనుకుంటే మేబీ మీకు యూజ్ అవుతుంది. మీరు కూడా మీ శాలివాహనాస్ అయితే మీరు కూడా ఇట్లా పెట్టాలి అని అనుకుంటే మీకు యూజ్ అవుతుంది అని అనిపిస్తే ఆ వీడియో నేను ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ పక్కన ఒక గంట సింబల్ కూడా ఉంటుంది, అది కూడా నొక్కేసేయండి. అంతే ఈ వీడియో. బాయ్.